హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షు మై వాల్. సో ఈరోజు వీడియో అయితే ఇంకొక వర్క్ బ్లౌజ్ గురించి అనమాట. సో నేను నార్మల్ నీడిల్తో కుట్టుకున్నది అనమాట ఇది. అండ్ ఇది నేను స్టిచ్ చేసుకున్నప్పుడు వీడియోస్ అవి ఏం లేవండి. అంటే నేను ఇది యూట్యూబ్ అది ప్లాన్ చేయకముందు స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఇదనమాట అండి, ఇది శారీ. ఇది వచ్చేసి మెరూన్, ఇంకా ఆఫ్ వైట్, క్రీమ్, అలా కొన్ని కలర్స్ అన్నీ యాడ్ అయ్యి వచ్చిందనమాట. సో దాని తగ్గట్టు నేను బ్లౌజ్ మీద కూడా ఏమేమి కలర్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి స్టార్టింగ్ కదా, ఎక్కువ మెటీరియల్స్ లేకుండా చేద్దామని ట్రై చేశాను అనమాట. సో నేను జస్ట్ షుగర్ బీడ్స్, స్టోన్ చైన్, ఇంకా కుందన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటితోనే ఫినిష్ చేశాను మొత్తం వర్క్ అంతా. ఇప్పుడు షుగర్ బీడ్స్ అవి ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ మనకు వచ్చేసి ఫస్ట్ షుగర్ బీడ్స్ అంటే చాలా సన్నగా ఉంటాయి కదండి, అవి స్టిచ్ చేయడానికి సపరేట్ నీడిల్స్ ఉంటాయి. అండ్ ఇది నీడిల్ సైజ్ అవి నాకు పెద్దగా ఐడియా లేనప్పుడు నేను నార్మల్ నియర్ బై స్టోర్కి వెళ్ళి షుగర్ బీడ్స్ కుట్టడానికి నీడిల్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇలా అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ స్టార్టింగ్ ఎలా చేశానో అలాగే అనమాట. నీడిల్ని అయితే తీసుకున్నానండి నేను, దారం ఎక్కించుకొని దానికి ఒక 4 షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నాను స్టార్టింగ్. అండ్ మీకు 4 కూడా స్టిచ్ చేయడం కష్టం, స్టార్టింగ్లో ఉంటుంది. నేను ఇంకా 2 బీడ్స్ తోటే స్టార్ట్ చేశాను అనమాట ఇలాగా. సో ఇలా 4 షుగర్ బీడ్స్ అయితే తీసుకొని ఇలా నీడిల్ని బయటికి తీసుకున్నానండి, దారం సూది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సూదిని ఇటు 2 బీడ్స్ మధ్యలో నుంచి సూదిని తీయాలండి, చూస్తారు కదా. ఇలా తీసి ముందున్న 2 బీడ్స్లో నుంచి మళ్ళీ సూదిని తీస్తే అక్కడ లాక్ అయిపోతుంది అనమాట, బీడ్స్ అటు ఇటు కదలకుండా. అండ్ చూసారు కదా, ఇలాగనమాట. సో దట్ సేమ్ ఇప్పుడు మనం నీడిల్ బీడ్స్ నుంచి తీసాం కాబట్టి నెక్స్ట్ బీడ్ ఎక్కించడానికి నీళ్ళు రెడీ ఉంటుంది అనమాట, జాయింట్ అవ్వడానికి. సో మళ్ళీ నేను 4 బీడ్స్ తీసుకుంటున్నాను, సేమ్ అనమాట. ఇలా లైన్ ఫామ్ అయ్యేలాగా కొంచెం నిదానంగా మెల్లిగా అయితే కుట్టుకోవాలి. అండ్ స్టార్టింగ్లో కొన్ని బీడ్స్ అటు అవుతాయి, నో ప్రాబ్లం, మనం తోడి ప్రొఫెషనల్స్ కదా. సో సేమ్ ఇలాగే అనమాట, 4 బీడ్స్ తీసుకోవాలి, రెండింటి మధ్యలో నుంచి మళ్ళీ తీసి మళ్ళీ కంటిన్యూషన్ అలా చేస్తుండాలన్నమాట. అండ్ మీకు హ్యాండ్ ఫ్రీక్వెంట్ అయ్యి మంచిగా కుడుతున్నామని అనిపించినప్పుడు మీరు ఎక్స్ట్రా 6 బీడ్స్ అంటే 3 బీడ్స్ మధ్యలో నుంచి అలా స్టిచ్ చేయొచ్చు అనమాట. సో దట్ నేను ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను కదా, ఒక వరుస షుగర్ బీడ్స్ అంతా స్టిచ్ అయిపోయాక నేను వైట్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఇలా స్టోన్ చైన్ అయితే తీసుకున్నానండి. అండ్ ఇది స్టోన్ చైన్ వచ్చేసి లాంగ్ హెయిర్ అది ఉన్న వాళ్ళకైతే మొత్తం జడ పట్టేస్తుంది, అందులో కొంచెం చూసి తీసుకోవాలి అది. ఎందుకంటే మన స్టోన్ని అందులో స్టిక్ చేయడానికి చుట్టూ ఇలా మెటల్ ఇలా ఆపుతుందనమాట. సో దట్ అందుకని చెప్పి హెయిర్ ఉన్నా కూడా కొంచెం నెట్ శారీస్ అయినా కూడా పట్టేస్తుంది అనమాట అది. అండ్ ఇప్పుడైతే అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా పెడితే ఇది స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది నేను కుట్టేటప్పుడు. ఇలా కుడదామని నేను హోల్డ్ చేసి పట్టుకుంటుంటే అదంతా ఇలా వచ్చేస్తూ ఉందనమాట. సో అది ఆపడానికి నేను ఇలా ఎక్కడి వరకు అయితే నేను స్టిచ్ చేయాలనుకున్నానో అక్కడ ఒక నీడిల్ ఇలా పెట్టి ఆపాను అనమాట. సో ఇప్పుడు అది జారిపోకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను స్టోన్ చైన్ని ఒక్కొక్క స్టోన్కి గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకుంటాను చూడండి. సేమ్ మధ్యలో మనకి చిన్న చైన్లా ఉంటుంది కదా ప్రతి స్టోన్కి, ఆ మధ్యలో స్టిక్ చేయడమే. అండ్ నేను అది ప్రతి మధ్యలో ఒకటి వదిలేసి ఇంకోటి స్టిచ్ చేశాను అనమాట. ఒక్కొక్క స్టోన్ని మధ్యలో వదిలేస్తూ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. అండ్ ఇది వచ్చేసి నీడిల్ ఇటువైపు నుంచి తీసి అటువైపు వేసి, అంటే మధ్యలో స్టోన్ చైన్ పెట్టి కుట్టేయడమే. ఒకసారి మీకు చూస్తే క్లారిటీ వస్తుంది, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు నేను ఇటువైపు దారం తీసాను కదా, ఇప్పుడు ఇంకా అటువైపు నుంచి తీస్తున్నాను అనమాట సూదిని. సో దట్ మధ్యలో అది లాక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇలా కుట్టుకున్నాక నేను ఎక్కడైతే నీడిల్ పెట్టి ఆపాను కదా, అది తీసాక చూడండి పడిపోకుండా ఉండింది ఇప్పుడు. సో అలా కంటిన్యూషన్ అనమాట. మీరు ఎక్కడి వరకు అయితే కుట్టాలనుకుంటున్నారో అక్కడ నీడిల్ పెట్టి ఆపడం, మళ్ళీ కుట్టుకున్నాక మళ్ళీ తీసి మళ్ళీ ముందుకలా. సో దట్ అలా నేను మొత్తం అంతా కుట్టుకొని నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంకో వరుస షుగర్ బీడ్ అయితే కుట్టుకున్నానండి. అండ్ ఆ తర్వాత ఇవి వచ్చాయి కదా స్టోన్స్, ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి నేను మీషో నుండి తీసుకున్నాను, ఆల్రెడీ వీడియో ఉంది వీటిపైన. 9 షేడ్స్ అలా అది ఒక కొంబు ప్యాక్లో అయితే తీసుకున్నానండి నేను ఇది. అండ్ ఇది వచ్చేసి ఇలా స్టిక్ చేసుకోవడమే, ఎలా స్టిక్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ఎంతెంత గ్యాప్లో తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. దీనికైతే నేను ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి, ఫెవికిల్ వాళ్ళది. చూస్తున్నారు కదా, మనకు స్టార్టింగ్లో కొంచెం గ్లూ ఎక్కువ వచ్చేస్తుంటుంది, మనకి ఐడియా లేక ఏ కుందనికి ఎంత గమ్ పడుతుందో తెలియక ఎక్కువ గమ్ పెట్టేసుకోకండి. తర్వాత దాని చుట్టూ బీడ్స్ కుట్టేటప్పుడు నీడిలు దిగదనమాట, ఇబ్బంది అవుతుంది, గమ్ అంతా గట్టిగా అయిపోయి.
కూర్చోవాలన్నమాట. ఎంతైతే అవసరమో అంత తీసుకొని అయితే స్టిక్ చేసుకోండి. అండ్ పర్లేదండి, ఫస్ట్ ఒక 2, 3 or 4, 5 స్టోన్స్ వరకు మనకు అర్థం కాదు గమ్ క్వాంటిటీ, తర్వాత అర్థమైపోద్ది. ఇలాగనమాట. ఇలా స్టిక్ చేసుకొని ఒక 1/2 hour అలా వదిలేయండి, అది ఆరిపోతుంది. అండ్ ఇది ఆరిపోయేలోపు నేను వీటికి ఎంతెంత గ్యాప్ ఇచ్చి తీసుకున్నానని చెప్పేసి ఇప్పుడు ఒకసారి మెజర్ చేద్దాం. చూడండి, నాకు 1 centimeter అని అయితే గుర్తు, కానీ ఎందుకు మంచిదని మళ్ళీ మెజర్ చేశాను అనమాట. చూసారు కదా, ఈచ్ 1 centimeterకి నేను ఒక గమ్ డ్రాప్ అతకబెట్టుకుంటూ వచ్చానమాట, గమ్ పెట్టుకొని. సో దట్ మనం చుట్టూ కుట్టుకోవడానికి బీడ్స్కి ప్లేస్ ఉండడానికి, కంజెస్టెడ్ అవ్వకుండా ఉండడానికి, అండ్ దూరంగా అవ్వకుండా ఉండడానికి అనమాట. అది డ్రై అయ్యేలోపు అయితే నేను హ్యాండ్స్కి ఇలా బీడ్స్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. ఇవి హ్యాంగింగ్స్, వీటి వీడియో అయితే నా ఛానల్లో అవైలబుల్ ఉంది. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ అయితే వెళ్ళి చూడొచ్చు. ఇది బార్డర్ నేను పెద్దగా, అంటే నాకు బార్డర్ ఇలాగే సింపుల్గా బాగుంది అనిపించింది, అందుకని చెప్పి నేను వేరే వర్క్ ఏం వేయలేదు దానిపైన. అండ్ సేమ్ ఇది ముందు మనకి కొంగు వేసే ముందు కూడా వస్తుంది కదా బ్లౌజ్కి, ఆ పార్ట్ అనమాట ఇది. అక్కడ కూడా నేను సేమ్ ప్యాటర్న్ స్టిచ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఆరిపోయింది అనమాట. అండ్ మా అక్షగాడు ఏదో వరులుతుండు, మీరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకండి తన పైన. అండ్ ఇది సేమ్ అనమాట. నేను ఇందాక బీడ్స్ స్టిచ్ చేయడానికి ఏదైతే నీడిల్ యూజ్ చేశానో అదే అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దాని చుట్టూ రౌండ్గా ఫామ్ అవ్వడానికి మనకి బీడ్స్ ఉండాలి కదా, అవి మ్యాక్సిమం 15 to 16 బీడ్స్ అయితే పడతాయండి. సో ఇలా మెజర్ చేసుకొని రౌండ్గా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి. ఎక్కువ అవ్వకుండా, మరి టైట్ అవ్వకుండా, లూజ్ అవ్వకుండా అలా మెజర్స్ కరెక్ట్గా తీసుకొని బీడ్స్ అన్నీ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే స్టార్టింగ్ నీడిల్ తీసామో అన్ని బీడ్స్ ఎక్కించుకున్నాక అక్కడే మళ్ళీ నీడిల్ని లోపలికి తీసుకెళ్తే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఆ బీడ్స్ అవి లూజ్ అవ్వకుండా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. చుట్టూ అటు ఇటు అవ్వకుండా ఇప్పుడు ఇలా ఉంటుంది కదా షేప్, మీరు చూడండి. బయట నుంచి తీయాలి నీడిల్, కాస్త దగ్గర నుంచి తీసుకోవాలి బీడ్స్కి, మరి దూరం అయితే థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది గలీజ్గా. సో సేమ్ లాక్ వేసేసుకోవాలి ఇలా లోపలికి అనుకుని. సేమ్ అలాగే అటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి. అండ్ స్టార్టింగ్లో ఇలా రాకపోవచ్చు అండి, నాకు రాలేదనమాట. నేను 2 బీడ్స్కి అలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు చాలా టైం పట్టింది అది. అండ్ కొన్ని కుట్టి కొంచెం హ్యాండ్ ఫ్రీ అయ్యి ఫ్రీక్వెంట్ అయ్యాక ఇలా వచ్చిందనమాట నాకు. జస్ట్ 4 times ముందు వెనక సైడ్స్ అంతే, షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసారా ఇలాగ ఉంటుందన్నమాట. అండ్ ఇది నేను జస్ట్ 4 దగ్గర వేసింది కదా, స్టార్టింగ్లో రాని వాళ్ళు 6 దగ్గర వేసుకోవచ్చు అండి. ఇటువైపు 3 సార్లు, అటువైపు 3 సార్లు. అండ్ బ్యాక్ సైడ్ కంపల్సరీ నాట్ వేసుకోవడం మర్చిపోద్దు ప్రతి ఇండివిజువల్ దానికి, ఎందుకంటే ఏదైనా తేడా వచ్చి మనం తీద్దాం అనుకుంటే కంటిన్యూయేషన్లో చైన్ అంతా బ్రేక్ అయిపోద్ది అనమాట. అంటే వేరేవి కూడా డిస్టర్బ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి దానికి దానికి కంపల్సరీ ఉండాలి. అండ్ ఇక్కడ నేనైతే చూసారా ప్రతి దానికి నాట్ వేసి కట్ చేసి మళ్ళీ నాట్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశానమాట. అప్పుడు ఫస్ట్లో కుట్టినప్పుడు, అంటే అప్పుడు భయం ఎక్కువ కదా, ఏదైనా డ్యామేజ్ అయితే మొత్తం వర్క్ అంతా వేస్ట్ అవుతుందని చెప్పి భయం అనమాట. సో ఇండివిజువల్ అంటే అలా స్టిచ్ చేసుకున్నాను నేను. అండ్ సో దట్ సేమ్ అండి, పైన ఇందాకైతే ఏదైతే చూపించానో సేమ్ అనమాట. అండ్ ఇలా మనకి ఒకేసారి అన్ని బీడ్స్ తీసుకోవడం కొలత కరెక్ట్ రాకపోతే ఇలా అవుతుంటుందండి. మళ్ళీ మనకి ఎన్ని బీడ్స్ కావాలో మళ్ళీ ఒకసారి ఒక 3-4 బీడ్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్గా చూసుకొని చెక్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలాగా. చూసారు కదా ఇలా అనమాట. కరెక్ట్ షేప్ వచ్చేలాగా అయితే చూసుకోండి. ఇది ఇంపార్టెంట్ అనమాట, కరెక్ట్ షేప్ రావడం. ఎందుకంటే లుక్ అంతా దాంట్లోనే ఉంటుంది అనమాట మోస్ట్లీ. అండ్ స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు అవ్వడం నో ప్రాబ్లం, తర్వాత అయితే సెట్ అయిపోతుంది అది. చూస్తున్నారు కదండి. ఇప్పుడు నేను దీనికి 6 times ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇక్కడ ఒకటి కుట్టాను కదా, మళ్ళీ సైడ్కి, ఆ సైడ్కి, ఈ సైడ్కి 4 times స్టిచ్ చేస్తాను. మధ్యలో నీడిల్ ఇలా, అది దారం ఇలా అవుతూ ఉంటుందండి, కొంచెం చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలా. అండ్ మెయిన్ మనం ఇందులో స్టోన్ చైన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దారం ప్రతిసారి తడుతూనే ఉంటుంది అనమాట. స్టోన్ చైన్ యూజ్ చేస్తే అదొక అడ్వాంటేజే. కాస్త చెక్ చేస్తూ ఉండాలి థ్రెడ్ని. అండ్ ఒకేసారి పెద్దగా అయితే థ్రెడ్ తీసుకోకండి స్టార్టింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే అంత చిక్కుబడిపోవడము, దీంట్లో ఇరుక్కుపోవడం అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ తోటే ట్రై చేయండి.
ముందు చెప్పినట్టు మీకు ఫ్రీక్వెంట్ అయ్యి హ్యాండ్స్ బాగా తిరగడం స్టార్ట్ చేశాక కొంచెం థ్రెడ్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఇంతే అనమాట. ఇంకా చూసారు కదా, వెరీ సింపుల్ అండి. అంటే మీకు కొంచెం అలవాటు అవుతే మాత్రం వెరీ సింపుల్ వర్క్ ఇస్తుంది. ఇది బేసిక్ అనమాట. ఆరి దాంట్లో మగ్గం దాంట్లో బేసిక్ డిజైన్ ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి నేను పెద్దగా కొలతలు తీసుకోలేదండి. మధ్యలో ఒకటి పెట్టాను, ఇటువైపు 2 అటువైపు 2, మళ్ళీ ఆ మధ్యలో అలా మధ్యలో చుక్కలు పెడతారు కదా ముగ్గుకి, అలా పెట్టేసి స్టిక్ చేసుకొని ఇది చేసుకున్నానండి. కరెక్ట్గా కొలత రావాలి చేయాలి అని చెప్పేసి ఏం లేదు. అండ్ మీకు పర్ఫెక్షన్గా ఉండాలంటే మాత్రం మీరు ఇక మెజర్మెంట్స్ తీసుకొని ఇంత గ్యాప్కి ఇంతనే ఉండాలని చెప్పేసి అలా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ లోపల థ్రెడ్స్ అయితే ఇలా ఉంటాయండి. మొత్తం స్టిచ్ చేశాక చూడండి. అండ్ మీ హ్యాండ్స్కి కూడా నేను ఇదైతే ఇలా చేసి వదిలేసాను, కానీ మీకు ఇలాంటి బార్డర్స్ ఏదైనా ఉంటే కావాలంటే ఇంకా ఎక్కువ ఇట్లా బీడ్స్ అంతా కుట్టుకొని హెవీగా కూడా చేసుకోవచ్చు. లేకంటే హెవీ వద్దనిపించి నేను జస్ట్ అలా ఉంచేసాను అనమాట. సో ఇదండి మొత్తం. ఇదైతే నా ఫైనల్ బ్లౌజ్ లుక్ అయితే. ఇది చేయడానికి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది, ఎందుకంటే స్టార్టింగ్లో కదా. అండ్ ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ మనం వేసుకున్న బయట కుట్టించుకున్న ఎలాగైనా సరే అలా పెట్టేయకూడదండి. ఇలా కవర్స్లలో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ బ్లౌజ్ది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ డేస్ వస్తుంది అనమాట. అంటే తొందరగా డ్యామేజ్ అవ్వకుండా, ఖరాబ్ అవ్వకుండా అలా ఉంటుంది. సో ఇలాగనమాట. సో వీడియో అయితే అంతేనండి. అదనమాట నేను నా ఫస్ట్ ట్రై చేసిన నా బ్లౌజ్ అది. నేను నార్మల్ నీడిల్స్తో ట్రై చేసిన బ్లౌజ్ అవుట్పుట్ అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.